హాయ్. ఇవాళ ఒక పేషెంట్ వచ్చి వాళ్ళ మదర్ అడుగుతున్నారు. కుంకుమ తాపిచ్చచ్చా? మా మనవడు, మనవరాలు తెల్లగా రావాలి. అందుకని చెప్పి కుంకుమ పువ్వు తాపిచ్చచ్చా? ఎప్పటినుంచి తాపిచ్చచ్చు అని అడిగారు. సో, వాళ్ళకి నేనేం చెప్పానంటే కుంకుమ పువ్వు తాగడం వల్ల తెల్లగానో, నల్లగానో పుట్టడం అనేది ఫాల్స్ అండి. అది సైంటిఫికల్‌గా ఎక్కడ ప్రూవ్ కాలేదు. కలర్ ఆఫ్ ద బేబీ అనేది వాళ్ళ పేరెంట్స్‌ని గానీ, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ గానీ, హెరిడిటరీగా ఎట్లా ఉంటుందో, జీన్స్ ఎట్లా ఉంటాయో దాన్ని బట్టి వస్తది గానీ, కలర్ అనేది పర్టిక్యులర్ ఫుడ్ వల్ల మారదు. ఫస్ట్ థింగ్. కానీ కుంకుమ పువ్వు మరి తాగొచ్చా డాక్టర్ మరి కుంకుమ పువ్వు అంటే తాగమని చెప్పాను. వై అంటే ఇట్ హాస్ మెనీ అదర్ బెనిఫిట్స్. లైక్ కుంకుమ పువ్వు తాగడం వల్ల డైజెషన్ మంచిగా అయితది. కుంకుమ పువ్వులో ఇట్స్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్. సో, మదర్ యొక్క హిమోగ్లోబిన్‌ని మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతది. అండ్ బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉంటే ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు హెల్ప్ చేస్తది. తాగడం వల్ల బీపీ కొంచెంకి కొంచెం కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నిద్ర కొంచెం బాగా రావడానికి హెల్ప్ చేస్తది. అండ్ ఇంకొకటి మనకి కుంకుమ పువ్వు తాగడం వల్ల మూడ్ స్వింగ్స్ అనేటివి కొంచెం కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇట్లా వేరియస్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కుంకుమ పువ్వు తీసుకోవచ్చు. కానీ కుంకుమ పువ్వు వల్ల తాగడం వల్ల ఓన్లీ కుంకుమ పువ్వు తాగడం వల్ల అయితే బేబీస్ తెల్లగా పుట్టడం అనేది ఫ్యాక్ట్ కాదండి.